క్రిస్మస్ గురించి మనం స్టడీ చేస్తే బాగుంటుంది అని ఆలోచన అవుతుంది. అయితే క్రిస్మస్ గురించి మనకు తెలిసిన వాక్యం చదువుకుని ఆ వాక్యంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఈరోజు మనం చూసి ఆ తర్వాత మనం ముందుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. మన బైబిల్ గ్రంథాన్ని మనం తెలిసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త, దయచేసి అందరూ మీరు బైబిల్ ఓపెన్ చేయాలి, మొబైల్లో కాకుండా బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చూడాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కూడా నా బైబిల్ని నేను పట్టుకున్నాను. నా బైబిల్ కూడా నేను పట్టుకుని బైబిల్ ఓపెన్ చేసి చదవడానికి మేము ప్రయత్నం చేస్తాను. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. చాలు, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటన్నది కూడా అక్కడ కింద రాసి ఉంటుంది. ఇమ్మానుయేలు అనే పేరు నాకు అర్థమైందనగా భాషాంతరమున దేవుడు మనకు తోడైన అర్థం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం అని దేవదూత చెప్తా ఉంది. ఈ మాట చెప్తున్నప్పుడు దేవదూత వచ్చి యోసేపుకి మాట చెప్తున్నప్పుడు అక్కడున్న ప్రజలకి దేవుడు సన్నిధి ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువగా యూదులు కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఎక్కువగా వాక్యాన్ని, లేకపోతే వారు ఎక్కువగా నెమరేసుకునేది ఏంటంటే దేవునికి గొప్ప కార్యాలు. దేవుని గొప్ప కార్యాల్లో అతి ప్రాముఖ్యమైన గొప్ప కార్యం ఏంటంటే దేవుడు మేము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి మోషేని లేవనెత్తుకుని మోషే ద్వారా మమ్మల్ని ఆయన బానిసత్వం నుంచి కానాను దేశానికి మమ్మల్ని ప్రవేశింపచేశాడు అని వాళ్ళు స్టోరీగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ స్టోరీని బట్టే, లేకపోతే ఆ గొప్పతనాన్ని బట్టే దేవుని ఎక్కువగా ఆరాధన చేస్తుండేవాళ్ళు ఆ రోజుల్లో. నిర్గమాకాండము 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. నిర్గమాకాండము 20వ నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోవుదుము. అందుకు మోషే భయపడి భయపడకుడి మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకూడనట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పాను. దేవుడు వేం చేసినని ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆ ప్రజలతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రజలు, అయ్యా మోషే, దేవుడు మేము మాట్లాడితే దేవునికి ప్రత్యక్షత మేము చూడలేని పరిస్థితులు ఉన్నాం, కాబట్టి దేవుడు కానీ ప్రత్యక్షత అయితే దేవునికి మహాప్రభావం మేము తట్టుకోలేని వారిగా ఉన్నాం, కాబట్టి మేము బ్రతకాలంటే నువ్వు మాట్లాడు, నువ్వు వెళ్ళి దేవునితో మాట్లాడు, నువ్వు దేవుడు నీతో ఏం మాట్లాడో ఆ విషయం మా చెప్పు చాలు, అంతేగాని మేము డైరెక్ట్గా దేవునితో మేము మాట్లాడలేము, దేవుని సన్నిధిని మేము సమీపించలేము అని చెప్పేసి అంటే మోషే అంటాడు, అయ్యా భయపడకండి, దేవుడు మిమ్మల్ని మీ మన పాపాల నుంచి రక్షించడానికి, లేదా మన పాపాల నుంచి విడుదల కలిగించడానికి ఆయన సన్నిధి మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడే కానీ మనల్ని చంపడానికి కాదు అని వాళ్ళతో ఆ విధంగా మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని సమాధానించినట్టు చూస్తుంటాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు చాలా దినాలు అయిపోయిన తర్వాత దేవుని సన్నిధి వాళ్ళ ముందులో ఉన్నప్పుడు, దేవుని ప్రజెన్స్ వాళ్ళతో నడుస్తూ ఉన్నారని తెలుస్తున్నప్పుడు, కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఆ పరిస్థితిని మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం మొదలుపెట్టేవాళ్ళు. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎలాంటి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళే. అన్నీ బాగుంటేనేమో అన్నీ బాగుంటాయి అన్నాడు. ఏదన్నా చిన్న తేడా రంగాల్ని వేస్ట్ అని అనుకుంటారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే. అన్ని ఆహారం బాగా తిన్నప్పుడు అబ్బా దేవుడు సూపర్ అని చెప్పేసి ఆహారం తినేవాళ్ళు. ఆహారం అయిపోయిన తర్వాత ఏదైనా వాటర్ తాగడానికి ఏదైనా లోటు అనిపిస్తే వెంటనే ఎందుకు మమ్మల్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు, అక్కడ ఐగుప్తు దేశంలో అలా లేదా, ఇక్కడ అలా లేదా, కీరగాయ లేదా, కాకరకాయ లేవా అని వెంటనే సనుక్కునేవారుగా ఉంటుంటారు. యేసు ప్రభు వాళ్ళ దేవుడు, అయ్యా నా సన్నిధి మీతో ఉంచుతానని దేవుడు చెప్పినా కానీ వాళ్ళు ఆ సన్నిధి గురించి మర్చిపోయి, దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మర్చిపోయి, దేవుని సన్నిధికి లెక్క చేయకుండా దేవుడు అన్న భయం కోల్పోయి చివరికి పాపం చేయటం మొదలుపెట్టిన వారుగా మనం చూస్తుంటాం. ఒకసారి చూడండి, అదే నిర్గమాకాండంలోనే 32వ అధ్యాయం 9 వచనం, అలానే 33, 5, 6 వచనాలు కూడా చూడండి. 3, 5 వచనాలు. మొదటగా నిర్గమకాండం 32:9 చూడండి. 39 మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడ నొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసిందని మోషేతో చెప్పగా, మోషే చాలు యేసు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల పట్ల చాలా ఇసుక చెందాడు. అరే దేవుడు చాలా ఇసుక చెందాడు. నా ప్రత్యక్షతను వాళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నాను, నేను
ఉమ్, నేను వాళ్ళని చాలా అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి నేను కానాను దేశాన్ని తీసుకురావడానికి నేను రెడీగా ఉంటే, ఇన్ని చేసినా కానీ ఇశ్రాయేల్ ప్రజలకి ఏమాత్రం కృతజ్ఞత లేకుండా వాళ్ళు పరిస్థితి చేంజ్ అవ్వగానే వాళ్ళు లోపడని వాళ్ళగా ఉన్నారు. వాళ్ళు ఎంత స్టిక్నెస్ అంటే వాళ్ళు స్టంబన్గా వాళ్ళు బండ హృదయం అయిపోయిందంటే వాళ్ళ హృదయం. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కార్యాలు అప్పుడు మర్చిపోయే వారికి ఉన్నారు. ఏదైనా పరిస్థితి రాగానే ఆ పరిస్థితికి వెంటనే రియాక్ట్ అయ్యే వారికి ఉన్నారే కానీ అసలు వాళ్ళలో ఏమాత్రం మార్పు లేని వారికి ఉన్నారు. చివరికి దేవుడే ఇసుకు చెందాడు. మోషే ఇసుకు చెందటం కాదు, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఇసుకు చెందటం కాదు, దేవుడు ఇసుకు చెందాడు. వీళ్ళని ఎంతవరకు నేను బేర్ చేయాలి, ఎంతవరకు వీళ్ళని నేను సముదాయించాలి, ఎంతవరకు వీళ్ళతో నేను ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ రావాలి, ఇక వీళ్ళని బేర్ చేయటం అలా కాదు, ఇక నా కోపం వీళ్ళని ఒక్క మాటతో వాళ్ళని చూసి మొత్తం తుడిచేద్దాం అన్నట్టుగా అనుకున్నాడు దేవుడు. అయితే మోషే మాత్రం దగ్గరుండి, వయ్యా ఏసయ్యా, దేవా నువ్వు అంత పని చేయొద్దు, నువ్వు వాగ్దానం చేసిన ప్రజలు వీళ్ళే, నువ్వు ఏర్పాటు చేస్తున్న ప్రజలు వీళ్ళే అని దేవుని దగ్గర ప్రార్థన చేయటం ఆయన మొదలు పెడుతుంటాడు. అందుకని చివరికి ఎంతగా ప్రార్థన చేస్తాడంటే మోషే దేవుడిని ఎంతగా ప్రాధాన్యపడతాడో చూడండి. ఇక్కడ అదే 32 అధ్యాయం నిర్గమకాండ, అదే 32 అధ్యాయము 32 వచనం చూడండి. 32 అధ్యాయం 32 వచనం, 32 అక్కడ చూడండి. అయ్యో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. చూడండి, అయ్యా నువ్వు వాళ్ళని క్షమిస్తావా, ఓకే, నువ్వు వాళ్ళ పాపాలను క్షమిస్తావా, ఓకే, వాళ్ళు కానీ క్షమించలేని పక్షంలో ముందర నా పేరు తీసేయి చాలు. వాళ్ళ పేర్ల సంగతి ఏమో కానీ వాళ్ళ సంగతి ఏమో కానీ ముందర నా పేరు తీసేయండి అని దేవుడు ఆ ఇశ్రాయేల్ ప్రజల పట్ల అంతగా ప్రాధేయపడి వేడుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు. అయ్యా దేవా యెహోవా, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు నిజంగా పాపం చేశారు, అయితే వారి పాపాలు క్షమించండి. వాళ్ళు పాపాలు క్షమించా ఓకే, క్షమించలేని పక్షంలో నన్ను కూడా నీ జీవ గ్రంథం నుంచి నా పేరు తీసేసాయి. ఎంతగా వేడుకుంటున్నాడు చూడు దేవుడు. ఎందుకంటే అంతగా వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అంతగా దేవుని దగ్గర మర్చిపోయేవారు ఉన్నారు. దేవుని సన్నిధి అంటే చాలా త్వరగా మర్చిపోయే ప్రజలుగా వీళ్ళు ఉన్నారు. అందుకనే దేవుడికి చాలా కోపం వచ్చేసి నా సన్నిధి మీ దేవుడి నుంచి దూరం చేస్తానని అంటున్నాడు. చూడండి, అదే 33 అధ్యాయము నిర్గమాండం 33 1-3 వచనాలు చూడండి. 1-3 వచనాలు. మరి యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీనినిచ్చినదానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడ నొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. చాలు. ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమంటాడంటే, నేను మీతో రాను, మీరు వెళ్ళండి, మీరు స్వాధీనపరుచుకుంటారు, అయితే నేను మీతో రాను. ఎందుకనంటే ఇశ్రాయేల్ ప్రజలు అసలు లోబలను వాళ్ళవారు. వాళ్ళు ఎంత క్విక్గా వాళ్ళ స్పందన ఉంటుందంటే దేవుణ్ణి ఎంత త్వరగా ప్రేమిస్తారో, దేవుని కొరకు ఎంతగా దేవుని ప్రాధాయపడాలని దేవునికి ప్రత్యక్ష కోసం ప్రయాసపడతారో అంత త్వరగా దేవునికి నుంచి దూరంగా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తిరగడానికి చాలు ఏమాత్రం వెనకాడిన ప్రజలుగా ఉంటారు. అందుకనే దేవుడే సాక్షాత్తు దేవుడే ఉంటాడంటే, నేను మీతో రాను, అవసరమైతే మీ శత్రులందరినీ చంపేస్తాను, మీకు ఏదైతే వాగ్దానం చేసేదంతా మీకు ఇస్తాను, కానీ నేను మాత్రం మీతో రాను. కారణం ఏంటంటే దేవుని ప్రజలు అంతగా పాపం చేశారు, దేవుని ప్రజలు అంతగా దేవుని కోపం తెప్పించారు, దేవుని ప్రజలు లోబడిన వారిగా ఉన్నారు. ఎంతగా అంటే వాళ్ళ రియాక్షన్ ఎంత త్వరగా ఉంటుందంటే అసలు వాళ్ళు లోబడాల్సింది, రియాక్ట్ అవ్వాల్సిన వాటికంటే కూడా రియాక్ట్ అవసరం లేని వాటి కోసం త్వరగా రియాక్ట్ అయిపోయి దేవుని పద్ధతి కంటే సాతానికి ఎక్కువ అవకాశం ఇచ్చి వారు దేవుణ్ణి త్వరగా తృణీకరించే వారిగా వారు ఉన్నారు. అందుకని దేవుడు చాలా బాగా వాళ్ళకి ఇసుకు చెందాడు. సాక్షాత్తు దేవుడే ఇసుకు చెందాడంటే చూడండి, దేవుడే ఒక మనుషుల పట్ల విసుగు చెందాడంటే అసలుకి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో. అరే ఎన్ని దినాలు, ఎన్నిసార్లు చెప్పాలి, ఒకటా రెండా, ఎన్నిసార్లు చిన్న పిల్లలు సంఖ పెట్టుకున్నట్లు నేను సంఖ పెట్టుకుని నడిపించి వీళ్ళకు మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని, ఆహారాన్ని, మన్నాని, లేకపోతే బండ నుంచి నీళ్ళు ఇచ్చి నేను ఎంత అద్భుతాలు చేసి ఎంత అద్భుతంగా వీరిని సంరక్షించు, ఎర్ర సముద్రాన్ని సైతం పాయలు చేసి నేను తీసుకుని వస్తే వీళ్ళు కనీసం కనికరం లేకుండా, కనీసం వీళ్ళ జ్ఞానం యుక్తం లేకుండా, కనీసం వాళ్ళు బుర్రను ఉపయోగించి ఆలోచించకుండా ఎందుకు వీళ్ళ తొందరగా మర్చిపోతున్నారు,
దేవుని కార్యాలు తొందరగా మర్చిపోయి ఏదైతే వాళ్ళకి కష్టం అనిపించిందో వెంటనే రియాక్ట్ అయిపోయి ఎక్స్ట్రీమ్ కండిషన్లోకి వెళ్ళిపోయి ఏదో కోపం ఉద్రేకం అయిపోయి వాళ్ళ యొక్క టెంపర్మెంట్ అంతా మిస్ అయిపోయి చివరికి దేవుడినే కోప్పడిపోయి మోషే మీద కోప్పడిపోయి మోషేని రాళ్ళు పెట్టి చంపేసేద్దాము, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి రాళ్ళతో సమాధులు ఆ ఐగుప్తు దేశంలో లేవని ఇక్కడ తీసుకొచ్చావా, లేకపోతే ఇంకా అక్కడ అదే లేదా ఇది లేదా అని, అక్కడ మాకు కీరకాయలు లేవా కాకరకాయలు లేవా, ఇక్కడికి వచ్చి మాకు ఏందయ్యా ఈ ఫుడ్ ఏందయ్యా ఏందయ్య ఇదని దేవుని బిడ్డని దేవుని సేవకుడిని హింసిస్తూ లేకపోతే పదే 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 దాన్ని ఏమంటారు శోధిస్తున్నట్లు మనం చూస్తుంటాం. ఇక దేవుడు చూశాడు, అరే ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళకి, ఎంత బేర్ చేయాలి, ఎంత వీళ్ళకి కావాల్సిన అది కావాలంటే ఇది ఇచ్చాను, ఇది కావాలంటే ఇది ఇచ్చాను, ఏది లేదంటే ఇది ఇచ్చాను. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నడుస్తుంటే వాళ్ళు బట్టలు చెరిగిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, లేకపోతే వాళ్ళు బట్టలు మాసిపోకుండా వారిని ఎంత ఆరోగ్యంగా నేను నడిపించాను. ఎంత నడిపించినా కానీ ఏమాత్రం కృతజ్ఞత లేకుండా వెంటనే నాకు వ్యతిరేకం తిరిగి నన్నే సందేహిస్తూ ఉన్నారు. ఇక వీళ్ళని ఎంత లోపడిన వాళ్ళని, లేకపోతే వీళ్ళ ఎంత త్వరగా చంచలంగా ఉండే వాళ్ళని మనం బేర్ చేయటం కంటే వీళ్ళతో నేను రావటం కంటే నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఒక తండ్రి బిడ్డల్ని పట్ల కోపగించి అలిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా దేవుడు ఇంకా అక్కడ ఏమంటాడు చూడండి, ఒకలా నేను త్రోవలో వీరిని నేను సంహరించుదునేమో, ఎందుకంటే వీళ్ళని నా కోపం వచ్చేసి కోపంలోనే ఆవేశంతో నేను వీళ్ళని ఇక నేను మార్గమధ్యలోనే చంపేస్తానేమో. నిజంగానే దేవుడు చంపేసేసాడు చాలామందిని. మోషే కానాను దేశానికి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళలో కానాను దేశానికి ప్రవేశించిన వాళ్ళలో ఎవరైనా చూసినట్లయితే ఒక ఇద్దరు మిగిలిన వాళ్ళందరూ మార్గ మధ్యలోనే చచ్చిపోయారు. ఈవెన్ మోషే కూడా మార్గ మధ్యలోనే చనిపోయాడు, కానీ మోషే కూడా కానాను దేశానికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు మోషే కూడా దేవునికి వ్యతిరేకంగా చేశాడు, చెప్పించి చేయకుండా వేరే చేశాడు కాబట్టి మోషే కూడా వెళ్ళలేదు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కాలం మధ్యలోనే చనిపోయారు, మార్గ మధ్యలోనే. కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధి అంటే దేవుని అంటే లెక్క లేకుండా వాళ్ళు దేవుడు లేనప్పుడేమో వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు దేవా మమ్మల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదని అంటారు. కష్టాలు సంతోషం వచ్చినప్పుడేమో దేవునితో పని లేకుండా నా అంతటి గొప్పటోడు ఎవడు లేడు అన్నట్టుగా బడాయిపోతుంటారు. లేకపోతే ఇంకేదైనా రాగాల్ని ఏమేమి చచ్చిపోతున్నామని ఏడుస్తుంటారు. ఇలా పరిస్థితి ఎలాంటిదంటే స్థిరమైన విశ్వాసం లేకుండా సంచలంగా ఉంటుంది ఇశ్రాయేల్ ప్రజలు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, అరే వీళ్ళనికి నేను బేర్ చేయలేను, వీళ్ళు నేను బేర్ చేయడం కంటే వీళ్ళని మధ్యలో చంపేస్తానేమో అని అన్నాడు. నిజంగా వాళ్ళని చంపేసేసాడు కూడా. దేవుడు ఆయన ప్రజలతో నివాసం చేయాలని అనుకుంటూ ఉన్నవాడు. వాళ్ళ ప్రజలతో ఉండాలని అనుకునే దేవుడు వాళ్ళ ప్రజల మధ్య నివాసం చేయాలని, వాళ్ళ ప్రజలతో కలిసి ఉండాలని ఆయన కోరుకునే దేవుడు. 33:12 ఎస్ మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకుని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడమని ఆయన చెప్పాను. చాలు. ఇక మోషే ప్రాధేయపడి ఏడుస్తున్నాడు. ఎవరిని ఏడుస్తున్నాడంటే, పక్కనేమో అయ్యా నువ్వు వాళ్ళని క్షమించకపోతే ముందల నా పేరుని జీవగ్రంథంలో తీసేయని అన్నాడు. తర్వాత ఏమంటాడంటే అయ్యా నువ్వు కానీ మాతో రాని ఎడలా మేము ఎక్కడి నుంచి కదలం, నువ్వు లేకపోతే నువ్వు ఉంటేనే మేము ఇంత విజయాలు తెచ్చుకున్నాం, నువ్వు ఉంటేనే మేము ఇదంతా చేయగలిగాం. నీ సన్నిధి మాతో రాని ఎడలా మేము ఎక్కడి నుంచి కదలం. నీ సన్నిధి మాకు కావాలని పట్టుబట్టాడు. సన్నిధి కోసం, దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత కోసం, దేవుని యొక్క సన్నిధి కోసం, లేకపోతే దేవుని యొక్క ప్రజెన్స్ కోసం ఆయన మనతో తోడుగా ఉండాలని, దేవుడు మోషేకి తోడుగా ఉండాలని మోషే ఆశించాడు. అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా లేనిడలా మేము కదలం. ఎందుకంటే నీ సన్నిధి లేకుండా మేము ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి, అసలు అది అసమ్మం అని చెప్పేసి దేవుని దగ్గర ఆయన ప్రాధేయపడి అడుగుతా ఉన్నాడు. 9వ వచనంలో, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడలా నా మనవి ఆలకింపుము, దయచేసి
నా ప్రభు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను, మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. చూడండి, దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి ఎంత అవసరమో, దేవుడు మాతో ఉండాలి అని మోషే ఎందుకు కోరుకునేవాడో మోషే బాగా తెలుసు. మోషేకి కానీ దేవుడు కానీ లేకపోతే, దేవుడు కానీ దేవుని యొక్క సన్నిధి తనకు లేకపోతే ఎలాంటి ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో మోషే తెలుసు. కాబట్టి మోషే సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నీ ప్రత్యక్షత మాకు కావాలి, నీ సన్నిధి మాతో రావాలి అని చెప్పి వేడుకుంటా ఉన్నాడు. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలునకు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చాలు. ఇక్కడ చూసినట్లయితే 2 పేర్లు చెప్తున్నాడు. మొట్టమొదటి పేరు ఏంటంటే ఆయన యేసు. యేసు అంటే తన ప్రజలకు పాపం నుంచి ఆయనే. ఎవరైతే తలవంచని, ఎవరైతే దేవునికి మాటకి వాళ్ళు లోబని వాళ్ళు ఉంటారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవునికి ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారో, వాళ్ళ పాపాలు క్షమించడానికి ఆయన భూమి మీదకు కుమారుడు పంపిస్తా ఉన్నాడు, రక్షకుడు పంపిస్తా ఉన్నాడు. ఏ పాపాలైతే దేవునికి సన్నిధి నుంచి దూరం చేస్తా ఉన్నాయో, మోషేకి దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్యలో ఉండలేను, ఎందుకంటే మీ పాపాలు, మీ దోషాలు అంతగా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, మీరు నాకు అంతగా వ్యతిరేకంగా తిరిగారు, ఎందుకంటే మీ దోషాలు, మీ పాపాలు అంత ఘోరంగా ఉన్నాయి, కాబట్టి నేను మీతో రాలేను అని చెప్పేసి ఏ దేవుడు అయితే చెప్పాడో అదే దేవుడు మీ పాపాలు, ఏ పాపాల ద్వారా అయితే నేను మీ సన్నిధిలో మీ దగ్గర ఉండలేకపోతున్నాను, ఆ పాపాలను తుడిచివేయటానికి మీకు రక్షకుడిని నేను పంపిస్తున్నాను, ఆయన యేసుక్రీస్తు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు పాపాలు నేను క్షమిస్తాను కాబట్టి మీకు మా మధ్యలో పాపాలు అడ్డుగా ఉండి నా సన్నిధి మీతో ఉండనీయకుండా పాపాలు అడ్డుగా ఉంటున్నాయి కాబట్టి ఆ పాపాలు కానీ ఆ యేసుక్రీస్తు అనే ఆయన భూమి మీదకి వచ్చి ఆ పాపాలన్నీ తుడిచివేస్తే ఇప్పుడు మాకు అడ్డుగా ఉండేది, మీకు నాకు విభేదాలు తీసుకొచ్చేది ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను ఇమ్మానుయేలు దేవుడుగా మీతో నేను సదాకాలం ఉంటాను అని చెప్పేసి ఆయన ఇమ్మానుయేలు దేవుడు పాపాలు క్షమిస్తాడు. క్షమించిన తర్వాత ఆయన మనతో తోడుగా ఉండే దేవుడు. ఒకసారి చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 వచ్చిన చూడండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, మనం విలువ పెట్టి కొనబడ్డాం. ఎలా కొనబడ్డాం? యేసుక్రీస్తు రక్తం చేత కొనబడ్డాం. ఎలా కొన్నాడు? యేసుక్రీస్తు రక్తం చేత మనల్ని విమోచించాడు. ఏ పాపాలైతే మనకు అడ్డుగా ఉన్నాయో ఆ పాపాలన్నీ తీసివేసేసి ఇప్పుడు ఏం చేశాడంటే మన దేహాన్ని ఆయన దేవాలయంగా చేసుకుని ఆ దేహంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను ఈ ప్రజలతో నేను నడవను, ఎందుకనంటే వీళ్ళు పాపం చేశారు, వీళ్ళు త్వరగా మర్చిపోతారు, అన్ని బాగుంటేనే నేను సూపర్ అని కాలు ఎగరేస్తారు, ఏమి లేకపోతే అసలు వేస్ట్ అని చెప్పేసి వీళ్ళు తృణీకరిస్తారు. ఇలాంటి ప్రజలు ఎన్ని సంవత్సరాలు భవిష్యత్తు తీసుకున్నా ఎంత చేసినా వీళ్ళ చెత్త బతుకులా అని ఉంటుంది, కానీ ఈ బ్రతుకు మారదు. కాబట్టి వీళ్ళతో నేను నా సన్నిధిని వీళ్ళతో తీసుకెళ్ళటం నాకు చాలా కష్టం అని చెప్పిన దేవుడు చివరికి ఏమంటాడంటే కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి కుమారుని భూమి మీద రక్షకుడిగా పంపించి, అయ్యా మీరు మీ సొంత బలంతో మీ సొంత శక్తితో మీరు జయించలేరు, అయితే మీరు మీ సొంత బలంతో నా సన్నిధి మీరు అనుభవించలేరు, కాబట్టి రక్షకుడిని మీకు పంపిస్తున్నాను, ఆయన మీకోసం సహాయం చేస్తాడు, ఆయన మీకోసం ఆయన రక్తాన్ని ఆయన విలువగా పెట్టి మిమ్మల్ని ఆ పాప బానిసత్వం నుంచి విడుదల కలిగించిన తర్వాత ఏ రక్తం చేత అయితే మిమ్మల్ని శుద్ధి చేసి ఆయన బిడ్డలుగా చేసుకుంటారో ఆ బిడ్డలు చేయబడిన మీలోకి నా సన్నిధి నేను ఉంచుతాను. ఏ మోషేనైతే నేను రానని చెప్పేసి అన్నని నేను తృణీకరించడానికి ఇష్టపడ్డానో ఇప్పుడు ఆ సన్నిధిని మీ మధ్య నేను ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీ హృదయాల్లో మీ మధ్య కాదు మీలోనే ఉంచుతానని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నాడు. అది ఎప్పుడంటే క్రిస్మస్ ద్వారానే మనకి పాసిబుల్ అవుతుంది. అందుకని ఆయన రక్షకుడే కాదు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మీతో ఉండే దేవుడు, మీతో సదాకాలం ఉండే దేవుడు.
ఏ మోషేతోనైతే దేవుడు ఉంటానని చెప్పేసి వాగ్దానం చేశాడో, లేకపోతే నేను ఉండను అని చెప్పేసి అని అన్నాడో, ఆ మోషేతో మోషే అయితే రిక్వెస్ట్ చేసి, అయ్యా నువ్వు నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి లేకపోతే మేము బ్రతకలేము, నీ సన్నిధి లేకపోతే అసలు మాకు ఒక అడుగు వేయటం కూడా మా వల్ల కాదని ఏ విధంగా అయితే గోజాడుకుని సాష్టాంగ నమస్కారం చేసి చిన్న పిల్లడు ఏడ్చినట్టు ఏడ్చాడో, ఇప్పుడు అదే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన సన్నిధిని మనలో ఉండడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వాస్తవానికి ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజల కంటే మనం ఆయన గొప్పవాళ్ళమా? ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు దేవుని తృణీకరించారో అలా మనం తృణీకరించలేదంటారా? నిజంగా మనం వేసే వేషాలు, మనం బిహేవ్ చేసే బిహేవియర్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా నాకు చాలాసార్లు అనిపిస్తుంది, మనకంటే ఇశ్రాయేల్ ప్రజలు చాలా బెటర్. ఇదే దేవుడు మన దగ్గరికి వచ్చి మన బైబిల్ స్టడీలో ఉన్న ప్రజలందరి దగ్గరికి నిలబడి మాట్లాడాల్సి వస్తే, నేను ఈ యంగర్ బాబు టీంలో ఉన్న ప్రజలతో ఎవరితో నేను ఉండను అయ్యా మోషే, నేను ఈ ప్రజలతో ఉండడం నా వల్ల కాదయ్యా, నేను ఉండను. ఎందుకంటే వీళ్ళు మైండ్ ఎన్ని సంవత్సరాలు బైబిల్ స్టడీలో ఉన్నా, ఎంత బైబిల్ స్టడీ అటెండ్ అయినా వీళ్ళ బుర్ర మారదు, వీళ్ళ పరిస్థితి మారదు, వీళ్ళింతే. వీళ్ళు దేవుని గురించిన ఆ తఫన్ లేదు, దేవుని గురించిన ఆలోచన లేదు, ఏదో దేనికోసమో చేస్తున్నాం, ఏదో కష్టపడేస్తున్నాం, ఏదో మేము గొప్ప సాధిస్తున్నాం అని అనుకుంటున్నారే కానీ వీళ్ళలో ఆ దేవుని పరిచర్య గురించి కానీ, దేవుని గురించిన ఆ దేవుని యొక్క సన్నిధి గురించిన తృష్ణ వీళ్ళలో లేదు. కాబట్టి ఎందుకు వీళ్ళతో నేను ఎన్నిసార్లు భరించాలి, నేను రాను అని దేవుడు చెప్తే మన పరిస్థితి ఏంటి? కానీ దేవుడు ఆయన కృపాసక్తి సంపూర్ణుడు కాబట్టి, ఆయన ప్రేమించాడు కాబట్టి, ఆయన భూమి మీదకి ఆయన కుమారుడు పంపించి, కుమారుడు ద్వారా ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళందరినీ ఒక దేవాలయం, వారి హృదయాలని దేవాలయం చేసుకొని మన హృదయాల్లో ఆయన నివాసం చేయడానికి ఇమ్మానుయేలు దేవుడుగా మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని ఆయన హృదయాలు వచ్చి ఆయన రక్తం చేత కడగబడతారో వాళ్ళందరి హృదయాల్లో వాళ్ళందరి దేహాల్లో దేవుడు నివాసం చేసుకుని ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిజంగా నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటుంది. ఈరోజు నువ్వు దేవుని సన్నిధి అనుభవించట్లేకపోతున్నావు అంటే ఈరోజు నువ్వు ఖచ్చితంగా పరిశీలించుకోవాలి, అసలు నిజంగా నువ్వు రక్షింపబడ్డావో లేదో. యేసు ప్రభువుని నిజంగా నువ్వు యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడ్డావో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు రక్తం నేను పరిపూర్ణంగా క్లీన్ చేసి, నువ్వు యేసుక్రీస్తు నిన్ను వెలబెట్టి నిన్ను కొనుక్కుని ఆయన సన్నిధి నీలో నింపాడో లేదో ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాలలో, క్రిస్మస్ సంబరాల్లో మనం వెళ్ళిపోతున్న మనము ఈరోజు క్రిస్మస్ సంబరాలు మనం చేసుకోవచ్చు, మంచిదే. ఈ సంవత్సరం క్రిస్మస్ దినం ఈ సంవత్సరం అయిపోతుంది, ఇంకో సంవత్సరం వస్తుంది, ఇంకో సంవత్సరం వస్తుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ నీలో దేవుడు నీతో ఉన్నాడన్న ఆ సన్నిధి నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు రక్షింపబడ్డావో లేదో ఒకసారి. ఆ నిజమైన క్రిస్మస్ నీ హృదయంలో జరిగిందో లేదో. ఇతరులకు క్రిస్మస్ బోధించడం, ఇతరుల క్రిస్మస్ గురించి చెప్పడం తర్వాత విషయం. ముందల నీలో ఆ క్రిస్మస్ జరిగిందో, ఆ మార్పు జరిగిందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇంకా నువ్వు ఇశ్రాయేల్ ప్రజల్లాగా కాసేపు అటు ఊగుతున్నావంటే నీ దేవుని సన్నిధిలో నువ్వు రక్షింపబడ్డావో లేదో, దేవుని సన్నిధి నీలో నింపబడిందో, ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా నీ హృదయంలో నివాసం చేస్తున్నాడో లేదో, క్రిస్మస్ దినాన్ని దేవుడు నీ హృదయంలో పుట్టాడో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు కానీ నిజంగా యేసు ప్రభు నీ హృదయంలో పుడితే ఖచ్చితంగా క్రిస్మస్ ఆనందాన్ని దేవునికి సన్నిధిని అనుభవిస్తావు. దేవునికి సన్నిధి నువ్వు అనుభవిస్తున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు రక్షింపబడకుండా, నీ పాపాలు క్షమించబడకుండా, నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోకుండా నువ్వు ఇప్పటికీ ఉన్నట్లయితే దేవుని సన్నిధి నీతో ఉండడం కష్టం. చెప్పుకోవడానికే నేను బైబిల్ స్టడీలకు అటెండ్ అవుతున్నాను, లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను, ఇవన్నీ చెప్పుకోవటానికే. కానీ నీవు దేవుని సన్నిధానంలో నీకని హృదయం కానీ సరిగ్గా లేకపోతే ఇవన్నీ సున్నానే. కాబట్టి ఈరోజు అయినా కానీ దేవుని దగ్గర మనం మోషే అడిగినట్లుగా, ప్రభువా నీ సన్నిధి మాకు కావాలి. ఒకలా నీ సన్నిధి మేము అనుభవించలేకపోతున్నాం అంటే ఈ అలజడి, లేకపోతే ఈ టెంప్టేషన్లు, ఈ శోధనలు, లేకపోతే నేను మీలో నిలబడనీకుండా పోతున్న ఈ పరిస్థితులన్నీ నిజంగా నేను నా పాపాలను ఒప్పుకున్నానో లేదో అని ఒకసారి దేవుని దగ్గర